నమస్తే, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. 2023 అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి ఉత్కంఠకి తెరపడిపోయింది. ఎవరు ముఖ్యమంత్రి, ఏ పార్టీ గెలవబోతోంది, కాంగ్రెస్ వస్తుందా, బీఆర్ఎస్ తిరిగి అధికారంలో మూడోసారి వచ్చే అవకాశం ఉందా, లేక హంగికి ఆస్కారం ఉందా? వీటన్నిటి నేపథ్యంలో ఒక క్రిస్టల్ క్లియర్ మార్జిన్ని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఆ మార్జిన్ ఏంటో తెలుసు కదా, 64. బీఆర్ఎస్ పార్టీ సిపిఐతో కలిపి 65. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం కూడా ఖరారైపోయింది. ఈ నేపథ్యంలో ఆ 64 మార్క్ ఖచ్చితంగా కాంగ్రెస్కి వస్తుంది, తగ్గే అవకాశమే లేదు, పెరిగితే ఖచ్చితంగా సంతోషకరమే అని చెప్పిన సెన్సేషనల్ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారితో ప్రస్తుతం నేనున్నాను. గతంలో ఎన్నో హిస్టారికల్ మూమెంట్స్కి సంబంధించి ఆయన ఇచ్చిన ప్రిడిక్షన్స్, ఆయన చెప్పిన ఆస్ట్రాలజీ తూచా తప్పకుండా జరిగిన వాస్తవాన్ని మనం గుర్తించాలి. సో మరొకసారి మీ అందరికీ ఆఫ్టర్ లాంగ్ టైం వేణుస్వామి గారిని పరిచయం చేస్తున్నాను నా ప్లాట్ఫామ్స్లో. గురుజీ నమస్తే. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నిజంగా ఆఫ్టర్ 1.5 year అనుకుంటా, 2022 సెప్టెంబర్, ఐ థింక్ సెప్టెంబర్లో TV9 ఎగ్జిట్ అయిన తర్వాత మీతో నేను మా క్యూబ్ నెట్వర్క్లో చేసిన మొదటి ఇంటర్వ్యూ మీదే. ప్లస్ నేను కూడా తన తర్వాత ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ ఇదే ఇంటర్వ్యూ ఎలక్షన్ బిఫోర్ ఇవ్వలేదు. ఆ రోజు మనం మాట్లాడుకున్న ఇన్ఫర్మేషన్ తప్పితే మధ్యలో నేను ఇప్పుడు లాస్ట్ 1 year నేను ఇన్ఫర్మేషన్ అసలు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. యాక్చువల్గా ఆంధ్ర ఎలక్షన్లు మళ్ళీ జగన్ గెలిచిన తర్వాతే మాట్లాడదాం అనుకున్నా కానీ సో నీ బలవంతం మీద మళ్ళీ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు లైవ్లో చెప్పాలి, నేను వింటాను. అంటే మీరు ఇచ్చే ప్రిడిక్షన్ రేవంత్ రెడ్డి గారికి సంబంధించి మీరు చాలా విషయాలు చెప్పారు. బట్ ఇప్పుడు అఫీషియల్గా మీకు టైము తెలిసింది, డేటు తెలిసింది, రోజు తెలిసింది. అవి ఏంటి, వాటి ప్రాశస్త్యం ఏంటి? రేపు సప్తమి మఖా నక్షత్రము, రేవంత్ రెడ్డి గారిది చిత్తా నక్షత్రము. సో రేవంత్ రెడ్డి గారి జాతక రీత్యా సాధన తార అయ్యింది. సాధన తార అంటే మంచి ముహూర్తము రేపు. సో ముహూర్తం కూడా నాకు తెలిసి మకర లగ్నంలో ఏర్పడ్డటువంటి ముహూర్తము. సో రేపు ప్రమాణ స్వీకారం కనిపిస్తుంది. మకర లగ్నము లేదా కర్కాటక లగ్నంలో ముహూర్తం ఉంటుంది. ఉదయం అయితే మకర లగ్నము, సాయంత్రం అయితే కర్కాటక లగ్నము. సో ముహూర్తంలో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. కానీ నేను మాట్లాడింది జాతకం గురించి మాట్లాడుతున్నా. వ్యక్తిగతమైన జాతకంలో ఉన్నటువంటి దోషాల కారణం చేత ఆయన తన పదవిని కాపాడుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సింది. సో ఆయనకు మరి ఎవరెవరి వల్ల నష్టం ఏర్పడుతుంది అంటే, ఆయనది చిత్తా నక్షత్రం కాబట్టి చిత్తా, మృగశిర, ధనిష్ట అనే నక్షత్రాలు, అలాగే మీనరాశి మరియు వృషభ రాశి జాతకుల వల్ల ఆయనకు నష్టం ఏర్పడే అవకాశం ఉంది, పదవీ నష్టం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకోవాలి. కొద్దిగా శత్రువుల మీద కన్నేసి పెడితే ఆయనకు మంచిది. చెప్పనివి చెప్పినట్లుగా వాయిస్ ఓవర్తో చెప్పే వీడియోస్ కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. కొన్ని ఫుటేజెస్ బయట పెట్టి అది మీరే అన్నట్లుగా కూడా పెట్టట్లేదు. ఫుటేజెస్ పెడితే ఇప్పుడు నా వీడియో, ఒరిజినల్ వీడియో పెడితే నేను సంతోషపడతా. ఇప్పుడు ఉదాహరణ ఇండియా గెలుస్తుంది అని నేను చెప్పాను అనుకో, పెట్టండి, నేనే చెప్తా, దానికి ఆన్సర్ చెప్తా, నేను సారీ చెప్తా, నేను తప్పు చెప్పినా ఒప్పుకుంటా, మేబీ ఏదైనా జరగవచ్చు. కానీ అట్లా కాకుండా జస్ట్ వేణుస్వామి బొమ్మ పెడతారు, పెట్టి ఇండియా గెలుస్తుంది అని చెప్పిన వేణుస్వామి అనగానే. విచిత్రమైన విషయం ఏంటంటే, చదువుకున్న మేధావులు, జర్నలిస్టులు, మొన్న ఒక జర్నలిస్టు పేరు చెప్పను, నా మీద 20 నిమిషాల వీడియో చేసి పెట్టేశాడు టీవీలో, ఆయన యూట్యూబ్ ఛానల్లో. నేను చూస్తే వేణుస్వామిని ట్రోలింగ్ చేస్తున్న జనాలను వీడియో పెడితే నేను డైరెక్ట్గా ఆయనకు ఫోన్ చేసి, ఏమండి నా వీడియో పెట్టారు కదా మీరు, నా గురించి నన్ను తిడుతూ పెట్టారు కదా, దయచేసి ఏం లేదు, ఆ వీడియో నేను ఇండియా గెలుస్తుంది ఈ వరల్డ్ కప్లో ఫైనల్లో అని చెప్పిన వీడియో నాకు పంపిస్తే నేను క్షమాపణ చెప్దాం అనుకుంటున్నా మీ ఛానల్ ద్వారా అని చెప్పిన. అనగానే అదేంటి స్వామి మీరు చెప్పలేదా అన్నాడు. మరి ఆ విషయం కూడా చెక్ చేసుకోకుండా మీరు నా గురించి వీడియో ఎట్లా పెడతారండి మీరు, అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పి నేను అడిగిన. అట్లనే ఒక యాంకరు, నాకు బాగా పరిచయం ఉన్న యాంకరు, భర్తతో సుమారు 3 సార్లు డివోర్స్ తీసుకొని మళ్ళీ అదే భర్తతో కలిసి ఉంటున్న యాంకరు ఒక ఇంటర్వ్యూలో కూర్చొని, వేణుస్వామి గారు ఇలా జరిగిందండి, ఇలా వేణుస్వామి గారు చెప్పారు ఇండియా గెలుస్తుందని, కానీ ఓడిపోయింది ఇండియా, ఎంత దారుణం అండి అని మీకు ప్రశ్న అడిగితే, అవతల సీనియర్ జర్నలిస్ట్ అనేటువంటి పేరు వేసుకున్న ఆయన ఎవరో నేను ఇంతవరకు చూడలే, జర్నలిస్ట్ ఆయన యూట్యూబ్ ఛానల్లో, ఆయన దాని గురించి ఖండన. సో అసలు నేను ఎక్కడ చెప్పినా ఏంది, బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే, మనం ఒక మనిషిని విమర్శించేటప్పుడు ఆయన చెప్పాడు ఆ వేణుస్వామి, ఆ వీడియో ఏంది తీసుకురండి, పలానా దగ్గర వీడియో ఉంటుంది తీసుకురండి అడగాల. సో ఏమైపోయింది, ఎవరి ఇష్టం వచ్చినటువంటి విధంగా వాళ్ళు, ఏమైపోయిందంటే మనం జనాల్ని కమాండ్ చేసే స్టేజ్లో ఉన్నాం భగవంతుని దయ వల్ల. అంటే ఉదాహరణ, నేను ఇవాళ నా ఇంటర్వ్యూలో ఒక పార్టీ గెలుస్తుంది అని చెబితే ఆ పార్టీకి అట్లీస్ట్ 1 to 3% ఓటు బ్యాంక్ అనేది కన్వర్ట్ అయ్యే పరిస్థితులలో ఉంది. సో నేను కూడా మూర్ఖంగా బిహేవ్ చేస్తూ
ఈసీ జల్లెల్లో నేను చిక్కాలని నేను అనుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో నేను ఇప్పుడు ప్రపంచం గురించి జ్యోతిష్యము జాతకం చెప్పే వేణుస్వామి జాతకం వేణుస్వామికి తెలుసుగా. సో ఎక్కడ వేణుస్వామి రిజర్వ్ ఉండాలి, ఎక్కువ బరస్ట్ కావాలి అనే విషయం వేణుస్వామికి తెలుసు కదా. నేను ఎందుకు తొందరపడతా? ఇప్పుడు ఉదాహరణ ఇవాళ ఏమవుతుందంటే నేను ఈసీ ట్రాప్లో పడిపోతా. నేను ఎలక్షన్కు 1 month బిఫోర్ నేను పెట్టి తెలంగాణలో ఈ పార్టీ గెలుస్తుంది, ఆంధ్రాలో ఈ పార్టీ గెలుస్తుంది అని నేను చెప్తే ఇదే కారణమా మీరు 64 సీట్లు వస్తాయని చెప్పకపోవడం? నాకు చెప్పారు. నీకు కాకుండా సుమారు 1,00,000 మందికి చెప్పుంటా, ఇది నోటి ద్వారా. బట్ ఎక్కడ నేను వీడియోలో చెప్పాల. కాంగ్రెస్ గెలుస్తుంది అని మాత్రమే చెప్పాను తప్ప ఎక్కడ కూడా నేను రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పిన తప్ప సీట్లు నేను చెప్పాలి. నేను ఏమన్నా నీతోని పదే వాయిస్తే ఫస్ట్ డే నుండి నీతో వాదించిన 64 అనేది మ్యాజిక్ ఫిగర్. మినిమం పెరిగితే పెరగచ్చు. ఇదే మనం మాట్లాడుకున్నాం. బట్ నేను ఓడిపోయాను గురూజీ. ప్రతిరోజు ప్రతి సందర్భంలో కేసీఆర్ గారు 3వసారి ముఖ్యమంత్రి అవుతారని, కేటీఆర్ గారు మేబీ సీఎం అయ్యే అవకాశం ఉందేమో రాబోయే రోజుల్లో అని చెప్పి చాలా స్ట్రాంగ్గా మీతో వాదించిన వ్యక్తుల్లో అతి కొద్ది మందిలో, అంటే ఎందుకంటే మీతో వాదించేంత ఇంటిమసీ నాకు ఉంది కాబట్టి ప్రతి సందర్భంలో నేను వాదించాను. ఈ రోజు అది జరగలేదు. 64 అనే ఫిగర్ని ఎలా మీరు? నేను 2 months నుండి అదే స్టాండ్లో ఉన్నా. నువ్వు మాట్లాడిన ప్రతిసారి, నువ్వు ఈవెన్ వేరే వాళ్ళతో మాట్లాడించిన ప్రతిసారి నా ఫిగర్ నేను 64 నా బేసిక్ పాయింట్. మినిమం 64 పెరిగితే పెరగచ్చు, మినిమం 64 పెరిగితే పెరగచ్చు. రెండోది వేవ్ లేకపోతే 64, వేవ్ ఉంటే 90. నేను అది కూడా చెప్తూ వస్తున్నా. సో ఇక్కడ అదే చెప్తున్నట్టు, ఇక్కడ ఒక్క ఓటుతో గెలిచినట్టే. సో ఇక్కడ మనం ఏదో గెలుపోవటంలో అనేది అదే అండి ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మనకు ఎంత అందంగా ఉంటుందంటే ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కూడా చెప్పడానికి భయపడ్డాయి. అంటే తెలంగాణలో ఒక విషయాన్ని మనం కేసీఆర్ గారిని ఒక విషయంలో పొగడాల్సింది ఏంటంటే గీత గీస్తే మీడియా గీత దాటలేదు 10 సంవత్సరాలు. సో ఆయనకు ఎంత అప్రిషియేషన్ ఇచ్చిన గ్రేట్. ఎందుకంటే అంత భయపడ్డారు జనాలు. ఈవెన్ ఇవాళ మనకు ఆల్రెడీ ఇప్పుడు మనం సాయంత్రము 3వ తారీఖు మనం 7 గంటలకు ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఈ క్షణం వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని చెప్పే వరకు కూడా జనాలు ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు కూడా పరిపూర్ణంగా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి కూడా భయపడ్డారు. ఎందుకు బయట మాట్లాడడానికి భయపడ్డారు. సో నేను భయపడ్డది మాత్రము ఓన్లీ ఈసీ కోసం భయపడ్డా. అంటే నేను చెప్పాలంటే పెద్ద విషయం కాదు. నేను 2 రకాల ఆప్షన్స్. ఒకటి, ఈసీలో మనం రాజ్యాంగాన్ని ధిక్కరించిన వాళ్ళం అవుతాము. రెండవది, నేను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టి చెప్పడం వల్ల మళ్ళీ ఈ బెట్టింగ్ రాయిళ్ళు అందరూ డబ్బులు ఖర్చు పెట్టుకొని, అంటే నా భయం అంటే ఏంటి అంటే నేనేం దేవుడిని కాదు, నాది ఒక ప్రిడిక్షన్. సో నేను చెప్పే సక్సెస్ రేటు 98%. ఇన్ కేస్ ఒకవేళ నేను చెప్పేది ఒక్కటి తప్పైనా దాని మీద కొన్ని 100 కోట్ల బెట్టింగ్ జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలు నష్టపోతాయి. సో నేను అందుకనే నేను ఇవాళ నీతోని ఇది బేసిక్. ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక మీదట ఎక్సెప్ట్ ఆంధ్ర ఎలక్షన్స్, రాబోయే ఆంధ్ర ఎలక్షన్స్ పోల్స్ రిజల్ట్కు తప్ప, అది కూడా ఈరోజే చెప్తున్నా, ఇక ఫర్దర్గా చెప్పాను. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. రెండోది, తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇద్దరి జాతకాలు కూడా సేమ్ బుధ మహర్దశ నడుస్తుంది. ఇద్దరు జైలుకు పోయి వచ్చిర్రు. నేను చెప్పనే మాకు కంప్లీట్ చేయని, ఇద్దరు జైలుకు పోయి వచ్చిర్రు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, చెంచల్గూడ జైలు 2 ముఖ్యమంత్రులు ఇచ్చింది 2 రాష్ట్రాలకు. సో ఈ 2 ముఖ్యమంత్రులు కూడా ఖచ్చితంగా నాకున్నటువంటి అవగాహన ప్రకారం కంటిన్యూగా వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తే ఇన్ ద సెన్స్ జాతకాలని బేరీజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇద్దరు కూడా 3 టర్ములు రూలింగ్ చేసే అవకాశం ఉంది. అంటే 15 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వచ్చి 4.5 ఏళ్ళు అయింది. సో ఇక్కడ ఎట్లాగూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతా ఉన్నారు. అది వృషభ లగ్నం అవ్వచ్చు, కర్కాటక లగ్నం అవ్వచ్చు, మిథున లగ్నం అవ్వచ్చు. 3 లగ్నాలలో సూటబుల్ లగ్నం వారికి 3 లగ్నాలలో ఏదో ఒక లగ్నం ఉంటుంది కాబట్టి ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని 4వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ వారి ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది కన్ఫాము. ప్రాంతీయ పార్టీలు అయితే స్థాపించిన వ్యక్తి లేదంటే వాళ్ళ వారసులను బట్టి, పేర్లను బట్టి బలాలను చూస్తానంటున్నారు. ఇప్పుడు నేషనల్ పార్టీస్ విషయానికి వస్తే 2, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. సో వాటి విషయంలో ఇప్పుడు మీరు రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తుంది, 64 ఒక్కటికి తక్కువ రాదు. బాగా జ్యోతిష్యం అలవాటైందమ్మా నీకు కూడా. మీతో ఉంటే నేను ఇంకా నేర్చుకుంటాను. అడిగే ప్రశ్న స్టార్ట్ చేయకముందు నాకు అర్థమైపోతుంది నువ్వు ఎంత పర్ఫెక్ట్గా అడగబోతున్నావు ప్రశ్న. సో ఇప్పుడు అక్కడ సెంట్రల్ లీడర్ ఉంటాడు, స్టేట్ లీడర్తో సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ స్థాపించిన వ్యక్తి వేరే కదా అంటావు. అంతే కదా మరి. ఎగ్జాక్ట్గా. కానీ మేము కూడా అందుకనే పార్టీని తీసుకుంటాం, స్టేట్ లీడర్ని తీసుకుంటాం, పీసీసీ ప్రెసిడెంట్ని తీసుకుంటాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది స్థాపితమయ్యేటువంటి కాంగ్రెస్ పార్టీ నామనక్షత్రం ఏంది అంటే మిథున రాశి, రేవంత్ రెడ్డి చిత్తా నక్షత్రం తులారాశి. ఈ కాంబినేషన్ తీసుకొని ఈ కాంబినేషన్లో రేవంత్ రెడ్డి పరిస్థితి ఏముంది, విక్రమార్క పరిస్థితి ఏముంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏముంది, అట్లా అంచనా వేస్తాం. వేసి ఎవరికి యోగం ఉంది, ఈ పార్టీకి ఈయన పగ్గాలు పట్టుకుంటే పార్టీ రూలింగ్లోకి వస్తుందా రాదా,
సో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఫెచ్చింగా కాదా? 2019లో తెలుగుదేశంలో ఉన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే నువ్వు ముఖ్యమంత్రి అవుతావని చెప్పిన వీడియో నీకు చూపించిన. సో 2019లోనే చెప్పిన నేను, రేవంత్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళండి అని. అంటే ఎంత దూరదృష్టి అయి ఉంటుంది నాది. అంటే ఆ నక్షత్రానికి ఈ నక్షత్రం కలిసి వస్తుంది కాబట్టి నువ్వు దాంట్లోకి వెళ్తే నీకు సీఎం అయ్యే అర్హత ఉంటుంది, యోగా ఉంటుంది అని చెప్పిన. సో ఆ కాంబినేషన్ నేను చెప్పేది. సో అప్పుడు ఏం చేస్తాము, కేంద్ర రాజకీయాలకు కేంద్ర పార్టీని తీసుకున్నప్పుడు, నేషనల్ పార్టీని తీసుకున్నప్పుడు ఆ పార్టీ పేరు తీసుకుంటాం, ప్లస్ లోకల్ పార్టీ లీడర్ని తీసుకుంటాం. లోకల్ ఎవరైతే ఆ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు, ఆయన పేరు తీసుకుంటాం. రేవంత్ రెడ్డిని కొట్టేటోడు లేడు, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేటోడు లేడు అని చెప్పి మీరు చెప్పారు. నేను చాలా ఆశ్చర్యంగా చూసా వీళ్ళిద్దరికి ఎలా సింక్ అవుతుంది. మోర్ ఓవర్ ఇక్కడ నేను అంటే జర్నలిస్టిక్ యాంగిల్లో ఆలోచిస్తే జైలుకి వెళ్ళొచ్చారు ఇద్దరు, చాలా స్ట్రాంగ్ అయ్యారు. నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఏకైక కుమార్తె ఆయన పెళ్లి సమయంలో లేకపోవటం, జైలుకు సంబంధించి వచ్చారు, అసలు చూసుకోలేదు. కన్న కూతురు పెళ్లికి సంబంధించిన ఆనందం ఆయన జీవితంలో లేదు. ఈరోజు ఆయన జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా చాలా బలంగా మారారు. పీసీసీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క రైజ్ ఎట్లా ఉందనేది చూసాం. సో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో పాదయాత్ర తర్వాత ఆయన అధికారం ఎలా చేజెక్కించుకున్నారు అనేది కూడా చూసాం. వీళ్ళిద్దరి సిమిలారిటీస్ ఏంటి? సిమిలారిటీస్ అంటే నాకు వ్యక్తిగతమైనటువంటి సామాజికమైనటువంటి అంశాలు లేదా సామాజిక వర్గం కూడా ఇద్దరిది సేమ్. అదే అంటారు, అది నాకు అనవసరం. నాకు సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిది ఆరుద్ర నక్షత్రం, రేవంత్ రెడ్డి గారిది చిత్తా నక్షత్రం, జగన్మోహన్ రెడ్డి గారిది మిథున రాశి, రేవంత్ రెడ్డి గారిది తులారాశి. విచిత్రమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో 2018 డిసెంబర్ నుండి బుధ మహర్దశ ప్రారంభమైంది. 17 సంవత్సరాలు ఉంటుంది బుధ మహర్దశ. అంటే ఆయన రాజకీయంగా ముఖ్యమంత్రి అవ్వడానికి 5 నెలల ముందు ఆయనకు బుధ మహర్దశ స్టార్ట్ అయింది. విచిత్రమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి 2024 ఏప్రిల్ నుండి బుధ మహర్దశ ప్రారంభమవుతుంది. సింపుల్ రివర్స్. జగన్మోహన్ రెడ్డి కాకముందే బుధ మహర్దశ స్టార్ట్ అయింది. సీఎం కాకముందు 5 నెలల ముందు స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక 5 నెలల తర్వాత బుధ మహర్దశ స్టార్ట్ అవుతుంది. ఇద్దరి జాతకంలో బుధ మహర్దశ నడుస్తుంది. ఇద్దరి జాతకంలో బుధుడు ఉచ్చ. కాకపోతే ఒక చిన్న సమస్య ఉంది రేవంత్ రెడ్డి గారి జాతకంలో, అంటే శని దృష్టి బుధుడి మీద ఉంది. టంగు స్లిప్ అవ్వద్దు రేవంత్ రెడ్డి గారు ఇక మీదట. ఎందుకంటే ఇంతకు ముందు ఏం టంగు స్లిప్ అయినా నడిచింది, ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో రేవంత్ రెడ్డి గారి జాతకంలో ఉన్న చిన్న తేడా ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవిలో గండాలు కనిపిస్తున్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. రేవంత్ రెడ్డి గారు నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నప్పుడు, లేదా ఒక ప్రత్యేకించి మీడియా సంస్థ ఆయన మీద స్టింగ్ ఆపరేషన్ చేయడం వల్లనో, ఒక వ్యక్తి స్టింగ్ ఆపరేషన్ చేయడం వల్లనో ఆయన తన పదవిని కోల్పోయే అవకాశం ఉంది. అంటే పదవి గండం ఏర్పడే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి జాతకంలో శని దృష్టి 5 గ్రహాల మీద ఉంది. సో దాంట్లో ముఖ్యంగా శుక్రుడి మీద ఉంది. రెండోది రేవంత్ రెడ్డి గారి జాతకంలో గురువు 6వ స్థానంలో ఉన్నాడు. సో ఇవన్నిటిని తీసుకుంటే ఏంటి అంటే నమ్మక ద్రోహం ఏర్పడే అవకాశం ఉంటుంది, మధ్యలో పదవీచ్యుతుడయ్యే అవకాశం ఉంటుంది, పదవిని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటే శత్రువుల యొక్క దాడి వల్ల. రేవంత్ రెడ్డి గారికి శత్రువులు ఎక్కువ. సో శత్రువుల మీద విజయాన్ని కనుక రేవంత్ రెడ్డి గారు పెట్టుకోకపోతే చాలా కష్టం. ఖచ్చితంగా శత్రువులను అదుపులో పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఓకే, రేవంత్ రెడ్డి గారికి శత్రువుల దాడి ఉంటుందన్నారు, రాజకీయ గండం కూడా ఉంటుంది, పదవీ గండం. అంటే ఆయన ముఖ్యమంత్రి ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, మీ మీద శత్రువుల బెడద ఎక్కువ ఉంది. సో ఖచ్చితంగా బగాలముకి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవడము, మీరు ఏదో ఆలోచించి మీకు సంబంధించినవి చేసుకోవడము ఖచ్చితంగా చేయాలి. ఆ నమ్మకం ఉండాలి. శత్రు బాధ నివారణం అంటారు బగాలముకి. సో అమ్మవారికి చేయించుకుంటే, అంటే దాంట్లో కూడా నేను రీజన్ కూడా చెప్తున్నా మీకు క్లియర్గా. శత్రువుల వల్ల పర్టికులర్గా పదవీ భంగము, మరియు నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఏదో ఒక సంచలనాత్మక, అంటే ఆయన టంగ్ స్లిప్ అవ్వడము, లేకపోతే మీడియా ముందు అనకూడని మాట అనడము, లేకపోతే ఎవరన్నా తన సన్నిహితుల వద్ద మీడియా వద్ద మాట్లాడడం, వాళ్ళు రికార్డ్ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చి స్టింగ్ ఆపరేషన్ లాంటివి చేసి ఆయన పదవి నుండి దించేసే అవకాశం ఉంది అని చెప్తున్నా. ఓకే, అసలే సీఎం రేసుకు చాలా మంది పోటీ పడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకనే చెప్తున్నా, ఇక అవన్నీ నాకు అనవసరం, కానీ అందుకనే జాగ్రత్త చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, థ్యాంక్స్ ఏ లాట్ మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు, అనేక అంశాల మీద మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్స్ ఏ లాట్. ఓం నమో వెంకటేశాయ. సో ఇది
వేణుస్వామి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ, దాదాపు చాలా నెలల తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూ. 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి రాజకీయాలపై, సినిమాపై, వ్యక్తిగతంగా ఎంతో మందికి సంబంధించిన మంచి చెడులు ప్రస్తావించి చేసిన ఇంటర్వ్యూ. దీన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన ఉద్దేశం కాదు, చేసే పర్సెప్షన్ కూడా కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులకి సంబంధించి ఎలాంటి అంశాలు రాబోయే రోజుల్లో ఉండబోతూ ఉన్నాయి, న్యూస్ మేకర్స్గా, న్యూస్ ఫిగర్స్గా చరిష్మా ఉన్న లీడర్స్ ఎదుర్కోబోయే సంఘటనలు ఏంటి, ఆ సందర్భాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చర్చించిన ఒక ఇంటర్వ్యూ మాత్రమే. ఎందుకు అంటే ఇక్కడ అధికారం మారింది, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోబోతోంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రం ఖచ్చితంగా సుభిక్షంగా ఉండాలనుకుంటాం, ప్రతి లీడర్ రాష్ట్రానికి మంచి చేయాలి అనుకుంటారు. కానీ వాళ్ళ వల్ల జరిగే, వాళ్ళకు వచ్చే ఇబ్బందులు ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అది చెప్పే ఉద్దేశం తప్ప మరొకటి లేదు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఈ ఇంటర్వ్యూ క్యూబ్ టీవీ నెట్వర్క్లో ఉన్న అన్ని ఛానల్స్లో కూడా చూడొచ్చు. అండ్ ఫేక్ థంబ్నెయిల్స్, ఫేక్ ఫొటోస్ ఆర్ ఫేక్ వీడియోస్తో చాలా ట్రోల్స్, మీమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏం చెప్పినా వేణుస్వామికి సంబంధించి ఫుల్ ఇంటర్వ్యూ చూడాలి అంటే మాత్రం క్యూబ్ టీవీ నెట్వర్క్లో మీరు చూడొచ్చు. క్యూబ్ టీవీ న్యూస్, క్యూబ్ టీవీ, న్యూస్ క్యూబ్ ఛానల్, డైలీ కల్చర్, న్యూస్ బజ్, తెలుగు వార్తలు, DC, ఇలా అనేక ఉన్నాయి మా నెట్వర్క్లో. వీటన్నిట్లలో కూడా సెన్సేషనల్ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారి ఇంటర్వ్యూ ఫాలో అవ్వచ్చు. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.